ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. ఈ క్లుప్త సందేశాల ద్వారా మీరు దేవుని దీవెనలు పొందుకుంటున్నారని, इन संक्षिप्त संदेशों के द्वारा आप परमेश्वर की आशीष पा रहे हैं करके ఆధ్యాత్మికమైన మేలులు అనుభవిస్తూ క్రీస్తు కొరకు వేచి చూస్తున్నారని విశ్వసిస్తున్నాను. आध्यात्मिक भलाई पाते हुए मसीह की राह देख रहे करके मैं विश्वास कर रहा हूँ. ఈ క్లుప్త సందేశాల ద్వారా మేము మీకు చేరువ కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని నేను భావిస్తున్నాను. इन संक्षिप्त संदेशों के द्वारा आपके समीप आना हमारे लिए बहुत खुशी की बात है. ये परमेश्वर का दिया हुआ धन्यता है. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో చాలా మార్లు మనం చదువుకుంటున్న ఒక చక్కటి చరిత్రలోని కొన్ని విషయాలు నేను మీకు వివరిస్తాను. आज के दिन पवित्र शास्त्र में बहुत बार पढ़ा हुआ एक अच्छा इतिहास के बारे में मैं आपको याद दिलाऊंगा. అది బెత్లెహేము అనే ఒక దేశము. ఆ దేశంలో ఒకనాడు భయంకరమైన కరువు అలముకుంది. वो बेथलेहम देश था. उस देश में एक दिन भयानक अकाल पड़ा था. ఈ కరువులో ఏమీ చేయలేని పరిస్థితుల మధ్య इस अकाल में जहाँ कुछ ना कर सकते ऐसी परिस्थितियों के बीच में ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని ఒక కుటుంబం ఆశించి ఆ రీతిగానే ఆ దేశాన్ని విడిచి వారికి సమీపముగా ఉన్న మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. उस देश को छोड़ के जाने के लिए एक परिवार आशा करते हुए इसी रीति से उस देश के समीप में रहने वाले मोआब देश को चले गए. వెళ్ళారే కానీ వాళ్ళు ఆశించింది అక్కడ అందుకోలేకపోయారు, పొందుకోలేకపోయారండి. वो गए थे लेकिन जो आशा किए थे उसको वो पा नहीं सके. ఎన్నో అగచాట్లు పడాల్సి వచ్చింది. ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు వాళ్ళకి అక్కడ ఎదురయ్యాయి. बहुत तकलीफ उठाना पड़ा और बहुत से क्लेशों का सामना करना पड़ा. తుదకు వాళ్ళ పరిస్థితి, ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు కాలం చేశారు. अंत में उनकी परिस्थिति, उस घर में जितने मर्द थे उनकी मौत हो गई है. ఇక చివరికి ముగ్గురు ఆడవాళ్ళు మిగిలారు. ఇక ఆ ముగ్గురు ఆడవాళ్ళు ఒక ఇంట ఉంటే సమాజం ఎలా విషపు చూపులు చూస్తుంది అనేది నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. अंत में उस घर में 3 महिलाएं बची थी और वो महिलाएं घर में रहने से समाज कैसी जहरीले नजर से देखते हैं मुझे बताने की जरूरत नहीं है. అలాగున బ్రతుకు భారమైన ఆ వేళ ఒక చక్కటి వార్త వాళ్ళ చెవి చేరింది. बोझ से दबे हुए उन दिनों में एक अच्छा शुभ समाचार उनके कान में पड़ा. వాళ్ళు విడిచి వచ్చినటువంటి బెత్లెహేమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని, वो जिस बेथलेहम को छोड़ के आए उस बेथलेहम को परमेश्वर ने याद किया है करके, దేవుడు సమృద్ధిగా వారికి ఆహారాన్ని అనుగ్రహించాడని, परमेश्वर बहुत आयत से वहाँ भोजन दिए हैं करके, ఆ వార్త వాళ్ళ చెవిని పడగానే वो समाचार उनके कान में पड़ते ही వాళ్ళకి ఆనందం కలిగి उनको बहुत खुशी हुई. వెంటనే నయోమి అనే తల్లి ఆమె ఇద్దరు కోడళ్లతో ఇలా చెప్తుందండి. तुरंत नयोमी करके वो माता अपनी बहुओं से ऐसे बता रही थी, నేను మరలా నా దేశానికి నేను వెళ్ళిపోతున్నాను. मैं फिर से अपने देश में वापस लौट रही हूँ. మీరు నాతో కూడా వచ్చి నాతో కూడా శ్రమ పడడం అనేది సబబుగా ఉండదు. तुम लोग मेरे साथ आकर मेरे साथ तकलीफ उठाना ये अच्छी बात नहीं है. మీరు మరలా మీ మీ ప్రాంతాలకి మీరు వెళ్ళిపోయి మీ బ్రతుకు మీరు బ్రతకండి. నేను వచ్చిన నా దేశానికి నేను తిరిగి వెళతాను అని చెప్పి, तुम लोग अपने देश में जाकर अपना जिंदगी जियो, मैं अपने देश को लौट के जाऊंगी करके बताई है. ఆమె పలికిన ఆ మాట ఈ కోడళ్లలో ఒక ఆమెకి బాగా నచ్చిందండి.
वो जो बात कही है उन बातों से एक बहू बहुत खुश थी। వెంటనే అత్తగారికి ఒక ముద్దు పెట్టి హద్దు దాటి వెళ్ళిపోయింది. तुरंत अपनी सास को चूमकर सीमा पार करके चली गई। కానీ రూతు అనే ఆవిడ మాత్రం అత్తతో ఇలా చెప్తుంది. लेकिन रूत अपनी सास से ऐसी कह रही थी। నేను ఆ మాటలు చదివి వినిపిస్తాను. मैं वो बात पढ़ के सुनाऊंगा। రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం అండి. रूत की पुस्तक 1 अध्याय 16वां वचन। అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా रूत దేవుడు. बोली, तुम मुझसे यह विनती ना कर कि मुझे त्याग या छोड़कर लौट जा, क्योंकि जिधर तू जाए उधर मैं भी जाऊंगी, जहाँ तू टिके वहाँ मैं भी टिकूंगी। तेरे लोग मेरे लोग होंगे और तेरा परमेश्वर मेरा परमेश्वर होगा। ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవలసింది हे प्रिय, देखिए इस वचन में हमें क्या सीखना है। ఆమె నిర్ణయం చూడండి. उनका निर्णय देखिए। జరిగింది ఏదో జరిగిపోయింది. जो कुछ हुआ है सो बीत गया है। అనుభవించాల్సినటువంటి క్షోభను అనుభవిస్తుంది. जितना दुख उठाना है वो पूरा दुख उठाया है। ఆమె అనుభవిస్తున్న కన్నీటి వ్యవస్థ అంతా ఇంత కాదు. उनके आंसुओं का बहाना कुछ कम नहीं है। ఇప్పటికే ఆశలన్నీ అడియాసలైపోయాయి. अब तक उनकी आशा पूरी निराशा में बदल गई है। దీపం ఆరిపోయినట్లుగా మారిపోయింది. उनका दीप बुझ गया जैसे दिख रहा है। ఈ కన్నీటి కడలిని ఎప్పుడు దాటుదామా అని ఎదురు చూపులు చూస్తున్నటువంటి వేళ इन आंसुओं के समुद्र को कब पार करूंगी करके इंतजार करने के समय में ఆమె కంటే ఒక అవకాశం దొరికిందండి. उनको एक मौका मिला है। కానీ ఆమె తీసుకున్న నిర్ణయం ఉందే ఎంతో శ్రేష్టమైన. लेकिन उनका निर्णय जो है वो बहुत ही उत्तम है। ఆమె తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఆమె యావత్ జీవితం మీద ప్రభావితమైంది. ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. उनका लिया हुआ वो एक फैसला उनके पूरे जिंदगी पर प्रभावित हुआ है और बहुत आश्चर्यचकित है। చూడండి, ఆమె నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. देखिए वहाँ पे, तू जहाँ जाएगी मैं वहाँ आऊंगी। అక్కడ ఏం జరుగుతుంది కాదు, वहाँ क्या हो रहा है करके नहीं, అక్కడ ఏం జరగబోతుంది కాదు, वहाँ क्या होने वाला है उसके बारे में नहीं। మేలే జరిగినా కీడే జరిగినా, भले ही भलाई हो या बुराई हो, ఒకవేళ కన్నీళ్లే కలిగినా ఆనందమే కలిగినా, भले ही आंसू हो या आनंद ही क्यों ना हो, అక్కడ ఏదో జరుగుతుందని కాదు, కానీ ఏమి జరిగినప్పటికీ కూడా वहाँ कुछ हो रहा है करके नहीं, चाहे जो कुछ भी वहाँ पर हो, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. तू जहाँ जाएगी मैं वहाँ आऊंगी। ప్రియమైన సహోదరులారా, हे प्रिय भाइयों, ఆ ఒక్క నిర్ణయం వలన ఆమె ఏ చోటుకు వచ్చింది? वो एक फैसले की वजह से वो किस जगह पे आई है। చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాము. देखिए पवित्र शास्त्र में हम जांचेंगे। ఋతు గ్రంథంలో 1వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు रूत की पुस्तक 1 अध्याय 22वां वचन में देखने से నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. इस प्रकार नयोमी अपनी मोआबिन बहू रूत के साथ लौटी, जो मोआब देश में आई थी। वे जो कटने के समय के आरंभ में बेथलेहम पहुंची। ప్రియులారా, ఈ వాక్య భాగంలో వారిద్దరు బెత్లెహేముకు చేరిరి. हे प्रियो, इस वचन में वो दोनों बेथलेहम पहुंचे। ఎక్కడికి ఆమె వచ్చింది? బెత్లెహేమునకు. वो कहाँ पे आई है? बेथलेहम में आई है। బెత్లెహేము సమృద్ధి కలిగిన రొట్టెల ఇల్లు. बेथलेहम जो है रोटी की बहुतायत का घर है। దేవుడు జ్ఞాపకం చేసుకుని బెత్లెహేము, परमेश्वर का याद किया गया बेथलेहम, దీవెనను కలిగించిన బెత్లెహేము, आशीष पाया हुआ बेथलेहम, యేసుక్రీస్తు శరీరధారిగా రావడానికి ఆయన కోరుకొనిన ఎంపిక చేసుకొనిన బెత్లెహేము. यीशु मसीह देहधारी में आने के लिए चुना गया स्थान बेथलेहम है। రొట్టెల ఇల్లు. रोटियों का घर। ఒక మోయాబీయురాలైన మోయాబు దేశస్థురాలైన ఆవిడ एक मोआबिन महिला ఇప్పుడు బెత్లెహేములో నివసిస్తుందండి. अभी बेथलेहम में निवास कर रही है।
దేవుడు జ్ఞాపకం చేసుకుని దేశమందు నివసిస్తుందండి. परमेश्वर के याद किया गया देश में वो अभी निवास कर रही है। దేవుడు కోరుకుని బెత్లెహేమునందు నివసిస్తుందండి. परमेश्वर का चुना हुआ बेथलेहम में वो निवास कर रही है। ఆమె స్థానం మారింది, उसका स्थान बदल गया है, ఆమె సహవాసం మారింది, उनकी संगति बदल गई है, ఆమె సాంగత్యం మారింది. उनकी संगति बदल गई है। ఈ రోజున దేవుని దృష్టి ఉన్న, దేవుడు కోరుకుని దేశమందు ఆమె నివసించడానికి గల కారణం ఆమె చేసుకుని నిర్ణయం. आज के दिन परमेश्वर के चुने हुए देश में निवास करने की वजह जो है उनका लिया गया फैसला ही है। ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, మనం అనేక నిర్ణయాలు తీసుకుంటుంటాం కదా. हम बहुत फैसले लेते रहते हैं ना। ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము, कैसे फैसला लेते हैं, ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాము. कैसी युक्तियां करते हैं। శ్రమ, శోధన, కన్నీళ్లు, నష్టం అనేవి సర్వసాధారణంగా వాటిల్లుతుంటాయి. दुख, तकलीफ, क्लेश और आंसू जो है सहज रीति से हमें उनका सामना करना पड़ता है। అలాంటి సందర్భాలలోనే మనం సరి అయిన నిర్ణయం తీసుకోగలగాలి. ऐसे संदर्भ में ही हमें सही फैसला लेना चाहिए। అలాంటి పరిస్థితుల్లోనే మనం దేవుని మీద ఆనుకోగలగాలి. ऐसी परिस्थितियों में ही हमें परमेश्वर के ऊपर आधारित होना है। అలాంటి పరిస్థితుల్లోనే ఏది క్షేమము, ఏది క్షేమము, ఏది రమ్యము, ఏది అల్పము మనం వివేచించి ఆలోచించగలం. ऐसी हालातों में ही क्या कुशल है, क्या अकुशल है, क्या सुंदर है और क्या अल्प है, हमें सोचना समझना चाहिए। చూడండి, ఆ రూతు తీసుకున్న ఒక్క నిర్ణయం ఆమెను ఎక్కడికి నడిపించింది అని అంటే దేవుని పట్టణం లేక దేవుడు కోరుకుని, దేవుడు జ్ఞాపకం చేసుకుని బెత్లెహేముకు ఆమె నడిపించబడింది. देखिए, रूत का फैसला उसे परमेश्वर का नगर यानी उनका चुना हुआ, याद किया हुआ बेथलेहम की ओर अगुवाई की गई है। ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి? आज हमारा फैसला हमें कहाँ लेके जा रहा है? అఘాయిత్యాలకు నడిపిస్తున్నాయా? खुदकुशी की ओर लेके जा रहा है? అవమానకరమైన అనుభవాల్లోకి నడిపిస్తున్నాయా? अपमानित अनुभवों की ओर लेके जा रहा है? కొంతమంది అల్పంగా ఆలోచిస్తుంటారండి. कुछ लोग बहुत कम सोचते हैं। తట్టుకోలేకపోతున్నామండి, मैं बर्दाश्त नहीं कर पा रहा हूँ, భరించలేకపోతున్నామండి, मैं बर्दाश्त नहीं कर पा रहा हूँ, జీవించలేకపోతున్నామండి. जी नहीं पा रहा हूँ। మరి ఏం చేయాలనుకుంటున్నారండి? फिर क्या करना चाहते हैं आप? ఆ బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనుకుంటున్నామండి. जीने से भी मरना ही भलाए करके सोच रही हूँ। ప్రియులారా, సమస్యలకు చావు పరిష్కారం కాదు కదా. हे प्रियो, समस्याओं में मौत एक सुझाव नहीं है ना। మరణాపేక్ష కలిగి బ్రతకడం మంచిది కాదు కదా. मृत्यु की अपेक्षा करते हुए जीना अच्छी बात नहीं है ना। ఇరుకులైన, ఇబ్బందులైన, శోధనలైన, శ్రమలైన ఎదుట నిలిచినప్పుడు మనం నేర్చుకోవలసిన పాఠం నేర్చుకుంటూ మనం తీసుకునవలసిన చక్కటి నిర్ణయాన్ని మనం తీసుకోగలిగితే ఎలాంటి సముద్రాన్నైనా మనం దాటగలుగుతాం. सक्रेपन या तकलीफ, क्लेश या परीक्षा हमारे सामने आने पर हमें जो पाठ सीखना है, सीखते हुए हमें जो फैसला लेना है, वो बड़ी फैसला करने पर बड़े से बड़े समुद्र भी हम चढ़ पाएंगे, ఎలాంటి పర్వతాన్నైనా మనం बड़े ఎక్కగలుగుతాం. पर्वत भी हम चढ़ पाएंगे। మరి మన పితరుల జీవిత చరిత్రలో కూడా చూడండి, हमारे पितरों के जीवन के इतिहास को भी आप देखिए। వాళ్ళ ఎదుట నిలిచిన శోధనలో వాళ్ళు అలసిపోలేదు, కానీ చక్కటి నిర్ణయం తీసుకున్నారు, దేవుని మీద ఆనుకున్నారు, విజయవంతమైన బ్రతుకును బ్రతికి చూయించారు. उनके सामने आए हुए क्लेशों में वो तक नहीं गए हैं, लेकिन अच्छा फैसला लिए हैं और वो परमेश्वर पर आधारित होकर जय जीवन जी के दिखाए हैं। అపజయాలలో అఘాయిత్యాలకు పాల్పడడం కాదండి, हार में खुदकुशी करना नहीं है, కన్నీళ్లలో కృంగిపోవడం కాదండి, आंसुओं में घबराना नहीं है, శోధనలలో సతికిలబడడం కాదండి. क्लेशों में कुम्हलाना नहीं है। ఆనాడే మనం పటిష్టం కావాలి, उस दिन हमें मजबूत बनना है, ఆనాడే ధైర్యం పొందుకోవాలి, उस दिन हमें हिम्मत पाना है, ఆనాడే పూర్ణంగా దేవుని మీద ఆనుకోవాలి. उस दिन हमें पूर्ण रीति से परमेश्वर पर आधारित होना है, ఆయన నడిపించే పవిత్రమైన మార్గంలో దీవెనలు అందుకోగలగాలి. उनके अगुवाई किया गया पवित्र मार्ग में हमें आशीष पाना है। చూడండి, ఆమె తీసుకునే ఒక్క నిర్ణయం ఆమెను బెత్లెహేముకు నడిపించిందనే సత్యం ఇక్కడ మనం గ్రహిస్తాం. देखिए, उनका लिया गया एक फैसला उन्हें बेथलेहम की ओर चलाया है करके इस सच हम यहाँ पढ़ सकते हैं। మరొక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाऊंगा। ఈ రూతు గ్రంథంలోని 2వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నానండి. इसी रूत के पुस्तक में 2 अध्याय 12वां वचन में पढ़ रहा हूँ। నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును,
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. यहोवा तेरे कार्य का फल दे और इज़राइल का परमेश्वर यहोवा जिसके पंखों तले तू शरण लेने आई है तुझे पूरा बदला दे। బోయాజు చెప్తున్నాడండి, बोआज कह रहे हैं నీవు వచ్చింది ఇప్పుడు సురక్షితమైన యెహోవా రెక్కల క్రిందకు వచ్చావమ్మా. तुम यहाँ परमेश्वर के सुरक्षित पंखों तले शरण लेने आई है। దేనిని బట్టి ఆమె యెహోవా రెక్కల క్రిందకు వచ్చింది? ఆమె తీసుకుని నిర్ణయాలు బట్టి కదా. किस लिए वो परमेश्वर के पंखों तले आई है? उनके एक फैसले के वजह से ना। ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనిషికి ఎక్కడ సురక్షితం ఉంది? हे प्रिय भाइयों, आज मनुष्य को कहाँ सुरक्षा है? లోకంలో ఉందా? संसार में है क्या? ధనములో ఉందా? धन में है क्या? లేక కలిగిన బలములో ఉందా? नहीं तो उनकी शक्ति में है क्या? ధనికుల చేత బలవంతుల దగ్గర ఏమైనా మనకు సురక్షితమైన అనుభవాలు కలుగుతున్నాయా? क्या धनवानों और बलवानों के पास हमारे लिए सुरक्षित अनुभव है? ఎక్కడ కూడా మనిషికి ఈ రోజున సురక్షితం లేదండి. आज कहीं भी मनुष्य सुरक्षित नहीं है। పిల్లల దగ్గర తల్లిదండ్రులకు లేదు, తల్లిదండ్రుల దగ్గర పిల్లలకి లేదు. बच्चों को माता पिता के पास नहीं है और माता पिता को बच्चों के पास सुरक्षा नहीं है। నిలువ నీడలేని పరిస్థితులలో आज चाव ना मिलने वाली परिस्थितियों में అలసిన అనుభవాలే మనిషికి సొంతమైపోతున్నాయి. थके हुए अनुभव ही मनुष्य का अपना है। మరి ఇశ్రాయేలు దేవుని సురక్షితమైన రెక్కల నీడకి ఆమె ఎలా చేరుకోగలిగింది అంటే ఆమె తీసుకున్న మంచి तो నిర్ణయం. इज़राइल परमेश्वर के सुरक्षित पंखों तले वो कैसे आई है? उनका लिया हुआ एक फैसले की वजह से ही वो आई है। ఇక ఆమెకు భయము లేదు, और अब उनको डर नहीं है, కలవరం లేదు, घबराहट नहीं है, ఏం జరుగుతుందో అనే ఆందోళన అసలే లేదు. क्या होने वाला है करके चिंता बिल्कुल ही नहीं है। ఎందుకంటే చాచిన రెక్కల నీడకి, సురక్షితమైన రెక్కల నీడకి వచ్చింది. ఆమెకి ఎంత భద్రతనో, ఎంత భద్రతనో. क्योंकि वो परमेश्वर के सुरक्षित पंखों तले आई है, उनको अब बहुत ही सुरक्षित महसूस हो रहा है। అప్రియమైన సహోదరులారా, ఈ రోజున మనం అంత భద్రత కలిగి ఉండగలుగుతున్నామా? हे मेरे प्रिय भाइयों, आज क्या हम उतना सुरक्षित महसूस कर पा रहे हैं? అలా సురక్షితమైన రెక్కల నీడలో బ్రతకగలుగుతున్నామా? ऐसे सुरक्षित पंखों तले क्या हम जी पा रहे हैं? అపాయము రాదు అని ఒక నిమ్మలమైనటువంటి అనుభవాల్లో మనం నిలవగలుగుతున్నామా అని అంటే లేదు. विपत्ति नहीं आएगी, ऐसे शांत परिस्थितियों में क्या हम खड़े हो पा रहे हैं? नहीं। ఏదో ఆపద వస్తున్నంత కలవరం, कोई विपत्ति आने वाला है करके घबराहट, ఏదో జరిగిపోతున్నది అన్నంత కలవరం, कुछ होने वाला है करके एक घबराहट। భయభ్రాంతితో, విభ్రాంతితో ఈ రోజున గుండె గుప్పిట్లో పెట్టుకుని బ్రతకడానికి గల కారణం ఏంటంటే మనం తీసుకోవలసిన సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. भयभीत के साथ तरतराते हुए आज के दिन जान हथेली में रखकर जीने की वजह क्या है? हमें जो सही फैसला लेना है वो नहीं लेने के वजह से ही। ఈ మాటలు వింటున్నప్పుడే ये बात सुनते ही నువ్వు నిలిచిన స్థితి ఏంటి, నువ్వు బ్రతుకుతున్న బ్రతికేంటి వివేచించిన వాళ్ళు అయితే, तुम कैसे हालात में खड़े हो और कैसी जिंदगी जी रहे हो अगर सोचने से, నీవు తీసుకున్న నిర్ణయం ద్వారా ఒక సురక్షితమైన రెక్కల నీడకి చేరుకోగలుగుతావు. అక్కడ బ్రతుకు భద్రపరచబడుతుంది అనే సత్యాన్ని గ్రహించాలి. तुम्हारे लिए गए फैसले के द्वारा तुम सुरक्षित पंखों तले पहुंच सकते हो। वहां तुम्हारा जीवन सुरक्षित रहेगा। ये सच्चाई को पहचानना है। మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाऊंगा। 4వ అధ్యాయం 13వ వాక్యం చదువుదామండి. 4 अध्याय 13वां वचन में पढ़ूंगा। బోయాజు రూతును పెండ్లి చేసుకొని. तब बोआज ने रूत से विवाह कर लिया। ఎంత ఆశ్చర్యకరమైన అనుభవం చూడండి. देखिए कितना आश्चर्यचकित अनुभव है। ఒకనాడు విడవబడిన వ్యక్తిగాను, एक दिन छोड़ी गई व्यक्ति के जैसे, తృణీకరింపబడిన వ్యక్తిగాను, टुकराई हुई व्यक्ति के जैसे, ప్రియులరా, సమాజంలో నిలవడానికి యోగ్యత లేని వ్యక్తిగా ఉన్న ఆ వ్యక్తి ఈ రోజున ఒక ఐశ్వర్యవంతునికి భార్యగా మార్చబడింది. हे प्रियो, समाज में खड़े रहने के लिए योग्यता ना होने वाले वो व्यक्ति आज एक धनवान की पत्नी के रूप में बदल गई है। ఆమె కన్నీళ్లు శాశ్వతంగా తొడవబడ్డాయి. उसके आंसू हमेशा हमेशा के लिए मिटाया गया है। చీకటి మయమైన ఆమె బ్రతుకులో సూర్యోదయం కలిగింది. उसके अंधकारमय जीवन में रोशनी हुई है। మోడుబారిన జీవితం చిగురింప చేయడానికి పునాది వేయబడింది. मुरझाया हुआ जीवन पनपने के लिए एक नींव डाला गया है। ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడైన బోయాజు ఆమెను పెళ్లాడాడు. ఆమెను పెళ్లి కుమార్తెగా అంగీకరించి ఆమెను వధువుగా స్వీకరించాడు.
एक महान धनी बोयाज उससे शादी किया है और उसे दुल्हन के रूप में स्वीकार किया है। నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఈ రోజున ఆమె యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడిపోయింది. और आज के दिन वो यीशु मसीह के वंशावली में जोड़ी गई है। అంత ఘనతకి కారణం ఏంటి? और उतनी महानता का क्या वजह है? అంత ఉన్నత స్థితికి కారణం ఏంటి? उतनी ऊंचे स्थान में पहुंचने की वजह क्या है? ఆమె చదువు కాదు, उसकी पढ़ाई नहीं, ఆమె కులము కాదు, उसका बिरादरी नहीं, ఆమె గోత్రము కాదు, उसका गोत्र भी नहीं, ఆమె తీసుకున్న మంచి నిర్ణయం, उसका एक सही फैसला, ఆ ఒక్క నిర్ణయం ఆమెను ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళిన ఘన చరిత్ర మన కన్నుల ఎదుట కనబడుతుంది. वो एक सही फैसला उसे ऊंचे स्थान में ले जाने का महान इतिहास हमारे आंखों के सामने दिखाई देता है। ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? और आज आपका फैसला कैसा है? మీరు ఆలోచించే ఆలోచనలు ఎలా ఉన్నాయి? आपकी युक्तियाँ कैसी है? మిమ్మల్ని ఘనతకు తీసుకుని వెళ్ళేటట్లుగా ఉన్నాయా? आपको महानता की ओर ले जाने जैसा है? ఆశీర్వాదకరమైన అనుభూతులోనికి తీసుకుని వెళ్ళేటట్లుగా ఉన్నాయా? आशीषित अनुभवों की ओर लेके जाने वाला जैसा है? లేక నానాటికి క్షీణించిపోయే పరిస్థితికి వెళ్ళేటట్లుగా ఉన్నాయా? नहीं तो दिन ब दिन अकुशल होने की परिस्थितियों में जाने के जैसा है क्या? కొంతమంది కన్నీళ్లు పెట్టి ప్రలాపిస్తుంటారు. कुछ लोग आंसू बहाकर विनती करते हैं, మేము కలలో కూడా అనుకోలేదండి, हम सपने में भी नहीं सोचे हैं, మేము ఏనాడు కలలో కూడా ఊహించలేదండి, हम कभी भी सपने में भी नहीं सोचे हैं, ఈ పరిస్థితుల్లో ఈ స్థితిగతుల మధ్య నిలుస్తామని మేము ఏనాడు కూడా మేము భావించిన వాళ్ళు కాదండి అంటుంటారు. ऐसी परिस्थितियों में ऐसी हालातों में हम खड़े रहेंगे करके कभी हम सोचे भी नहीं थे करके कहते रहते हैं। ఎందుకు ఆ హీన స్థితికి దిగజారిపోవాల్సి వచ్చిందంటే తీసుకున్న నిర్ణయాలు ఆలోచనలు సరికాక కదా. क्यों उस पतनावस्था में उतरे हैं? उनके फैसले और उनके सोच विचार सही ना होने के वजह से ही ना। నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, తన ఎదుట ఉన్న ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయింది. उसके सामने एक व्यक्ति एक फैसला करके चली गई है। తన ఎదుట ఉన్న ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళింది కదా, అలాంటి నిర్ణయం నేను తీసుకోవాలి అని ఆలోచించలేదండి. उसके सामने वो व्यक्ति एक फैसला करके चली गई है ना, ऐसे ही फैसला मुझे भी लेना है करके नहीं सोचिए। ఎవరో ఎలాగో చేస్తున్నారు, ఎవరో ఏదో ఒక విధంగా వాళ్ళు నడిపించబడుతున్నారు, అలాగున నేను కూడా ముందుకు వెళ్ళాలని కోరుకోలేదండి. कोई किसी न किसी रीति से चलाया जा रहा है, मुझे भी उसी रीति से आगे बढ़ना है करके नहीं सोचिए। ఆమెకంటూ ఆమె ఆలోచించింది, वो अपना खुद सोच विचार की है, ఆమెకంటూ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, अपना खुद का एक फैसला कर पाई है ఆ రీతిగా వెళ్ళడానికి ముందుకి కాలు కదిపింది. और उस रीति से जाने के लिए वो आगे बढ़ी है। అందుకే ఆ నిర్ణయం శ్రేష్టమైన మార్గానికి తీసుకుని వెళ్ళి శ్రేష్టమైన ఈవులను అప్పగించి ఉన్నత స్థానానికి ఆమెను చేర్చింది. इसीलिए उसका फैसला उत्तम मार्ग में उसको ले जाकर उत्तम आशीषें उसको देकर ऊंचे स्थान पर उसको पहुंचाई మరి है। ఈరోజు మీరు ఆలోచించండి, और आज के दिन आप सोचिए, మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి ఆప్- అనేది మీరు తలంచండి. आपके फैसले कैसे हैं, एक बार सोच विचार करो। ఇప్పటికైనా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించండి. कम से कम अभी परमेश्वर के चरणों में पढ़कर प्रार्थना करिए, తలలు వంచండి, ప్రార్థన చేసు. सिर झुकाइए, प्रार्थना करेंगे। జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. हे जीवाधिपति परमेश्वर, आपको धन्यवाद। నాయనా, మేము తీసుకునవలసిన నిర్ణయాలు ఎలాగుండాలనో నీ లేఖన సత్యాన్ని మేము గ్రహించాం స్వామి. परमेश्वर, हमें कैसे फैसले लेना है आपके वचन के सच्चाई के द्वारा हम पहचाने। ఒక ఇరుకైన మార్గంలోనికి మేము రావాల్సి వచ్చినప్పుడు एक सकरे मार्ग में जब हम पहुंचाए जाते हैं, శోధనలైన శ్రమలైన కన్నీళ్ళైన కష్టాలైన నష్టాలైన మా ఎదుట నిలిచినప్పుడు क्लेश हो या परीक्षा हो या आंसू हो या कष्ट नष्ट हमारे सामने जब आते हैं, మేము తీసుకునవలసిన నిర్ణయాలు ఎలా ఉండాలి అనేది నైనా మేము గ్రహించేటట్లు చూపించారు. కృప చూపించినందుకు నీకు స్తోత్రం నాయనా. हमारे फैसले कैसे होना है ये पहचानने की अनुग्रह आप हमें दिए हैं, इसके लिए हम आपको बहुत धन्यवाद देते हैं पिता। ఆనాడు రూతు తీసుకున్న ఆ మంచి నిర్ణయం उस दिन रूत का वो सही फैसला ఆమెను బెత్లెహేముకు నడిపించింది. उसको बेथलेहम की ओर लेके गई है, సురక్షితమైన మీ రెక్కల నీడకి జరిపించింది. सुरक्षित आपके पंखों के तले पहुंचाई है। ఐశ్వర్యవంతుడు శ్రీమంతుడైన బోయాజునకు భార్యగా ఉండడానికి దోహదపడింది. धनी बोआज की पत्नी होने के लिए उसको सहायता मिला है। మరి ఈ రోజున మేము తీసుకునే మంచి నిర్ణయాల వలన और आज हमारी सही फैसलों के द्वारा దివ్యమైన దీవెనలకు పాత్రులమవుటకు సహాయం చేయి. अपार आशीषों के योग्य बनने की सहायता करिए।
మా అవివేకాన్ని తొలగించండి నాయన, हमारे अविवेक को हटा दीजिए पिता, మా అజ్ఞానాన్ని తొలగించండి నాయన, हमारी अज्ञानता को मिटा दीजिए पिता, మా బుద్ధిహీనతను తీసివేయండి స్వామి. हमारी बुद्धिहीनता को निकाल दीजिए पिता। దూరదృష్టి కలిగిన వారమై వివేకముతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయమని, दूरदृष्टि पाते हुए विवेक से सोच समझकर फैसला लेने की सहायता मांगते हुए మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ हर एक को आपके हाथों में सौंपते हुए యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करके मांगते हैं पिता, ఆమేన్. आमीन आमीन। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. प्रभु आप सबको आशीष दे, आप सबको होसन्ना सेवकाई के तरफ से और एक बार हार्दिक शुभकामनाएं देता हूँ, आमीन। हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए, पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।